వెల్కమ్ టు HR9 న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 4200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. AISF జిల్లా అధ్యక్షులు నరసింహమూర్తి డిమాండ్. అఖిల భారత విద్యార్థి సమైక్య AISF ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలో సప్తగిరి కళాశాల నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా AISF జిల్లా అధ్యక్షులు నరసింహమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 4200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, భరత్, తరుణ్, నందీష్, మహేష్, ప్రభాకర్, శివ, నందీష్, వంశీ, వినీత్ తదితరులు పాల్గొన్నారు. AISF ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలోని సప్తగిరి కళాశాల నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 4200 కోట్ల బకాయిలను విడుదల చేయాలని AISF గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అధికారంలోకి రాకముందు యుగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల బకాయిలు మొత్తం విడుదల చేశామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క విద్యార్థికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్లోకి పడిన పాపాన పోలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో 2600 కోట్ల బకాయిలు విడుదల చేశామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది అకౌంట్లోకి జమ కాలేదు. ఇదే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిందంటే AISF గా రాష్ట్ర మొత్తం విద్యార్థులందరినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం.